ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండల పరిధిలోని విశ్వనాథపురంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం ఉత్సవాల్లో భాగంగా బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. మధ్యాహ్నం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ధన్యవాదములు తెలియజేస్తున్నామండి. ఏక కార్యక్రమానికి లక్ష్యం కూడా గురువురెడ్డి గారు గట్టిగా బాగా వచ్చాడా మంచి కార్యక్రమాలు ఎన్నెన్నో చేశారు. మన గ్రామాన్ని కూడా ప్రపంచంలోనే కానీ ఎక్కడికి వెళ్ళినా పలాని ఊర్లో పలాని కార్యక్రమాలన్నీ నిర్వహించాలని కూడా తెలుసుకుంటారు. కాబట్టి రాజకీయాలు పక్కన 5 సంవత్సరాల రాజకీయాలు ముఖ్యం కాదు. తెల్లవారితే మన మధ్యాలు మనం ఒకరి మధ్యాలు వస్తున్న మన గ్రామ ప్రజలు ముఖ్యమని అందరూ కూడా కలిసికట్టుగా ఉండేటువంటి రూపాయలు విరాళంగా ఇవ్వడానికి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవ బహుమతి నిఖిలో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బాలానగర్ హైదరాబాద్ వారు మరియు గోకులం ఉదయ గారికి కిషోర్ కుమార్ రెడ్డి సర్పంచ్ వారి చంద్రబాబు గట్టిగా మన తమ్ముళ్ళు గట్టిగా తమ్ముళ్ళండి. ఓకే ఉత్సవ కమిటీ చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నమస్కారం. విశ్వనాథపురం చాపాడు మండలం శ్రీ ఆంజనేయ స్వామి 33వ జయంత్యోత్సవాలు ఈ నెల 22 నుంచి 23 తేదీ వరకు ఘనంగా నిర్వహించాము. 22వ తేదీ ఉదయం హోమము, మధ్యాహ్నము అన్నదానము, ఈవినింగ్ చక్కవజ వంటి కార్యక్రమాలు చేశాము. మరుసటి రోజున దినమున 23వ తారీఖున మార్నింగ్ వచ్చేసి పూజా కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం అన్నదానము, తర్వాత 3 గంటలకు బండలాగు ఓల్డ్ కేటగిరీ బండలాగు పోటీలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని ప్రజలు విజయవంతం చేసినారు. ఈ కార్యక్రమాలంతటికి విజయవంతం చేసిన దానికి కారణం విశ్వనాథపురం గ్రామ ప్రజలు, విశ్వనాథపురం గ్రామ యువత, పెద్దలు చాలా అందరికీ సహకరించడానికి చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. 23 తేదీల్లో మా ఊళ్ళో ఆంజనేయ తినాలు వేశారు. చాలా ఘనంగా చేశారు. అనుకున్నంత జనాలు వచ్చి ఈ పండుగని సక్సెస్ చేసినందుకు వారికి, మా గ్రామ యూత్కి, మా గ్రామ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు సుదర్శన్ రెడ్డి, విశ్వనాథపురం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.